సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సురేష్ రాచకొండ, సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, యాంఫీ సర్టిఫైడ్. నా దగ్గర చాలామంది వస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, మాకు కొత్త పెళ్ళయింది, మేము ఇద్దరం వర్కింగ్, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో మార్కెట్లో చూస్తే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎఫ్డి అంటారు, కొంతమంది షేర్స్ అంటారు, కొంత మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే కొన్ని గోల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి లైఫ్లో. సో నేను ఇవాళ అవి మీకు చూపిస్తాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు షార్ట్ పీరియడ్లో మీరు మంచి లైఫ్ లీడ్ చేస్తారు, రిటైర్మెంట్ లీడ్ చేస్తారు, అవన్నీ మీకు నేను చూపిస్తాను ఇవాళ. సో మనకి ఇవాళ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రతి ఒక్క మనిషికి కొన్ని లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి. అవేంటివంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 5 years టైం ఉంటే అది లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. మోర్ దెన్ 5 years టైం. సో లాంగ్ టర్మ్ గోల్స్ ఇన్ ద సెన్స్ నాకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి, చైల్డ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇంకా వాళ్ళ మ్యారేజ్ ప్లానింగ్. సో ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో వాళ్ళ పిల్లలకి మంచి చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి. ప్లస్ అక్కడితో మా బాధ్యత తీరిపోదు, మన రిటైర్మెంట్ కూడా మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఇది మనము ఒక 5 సంవత్సరాలు టైం ఉంటే కానీ ఇది కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి వచ్చి మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. మిడ్ టర్మ్ గోల్స్ సో ఇవేంటివంటే మనకు 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు మనం ప్లానింగ్ చేసుకోవాలి. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల ఏం ప్లానింగ్ చేసుకుంటామంటే, మనకు మంచి ఇల్లు కావాలనుకుంటాము, మంచి కార్ కావాలనుకుంటాము, వెకేషన్ చేసుకోవాలనుకుంటాము, రైట్. సో వీటి కోసం మనం డబ్బులు కొట్టుకుంటాం. సో వీటి కోసం ఎలా మనం ప్లానింగ్ చేసుకోవాలి, ఇది కూడా చూద్దాం ఇవాళ. ఇంకోటి వచ్చి ప్రతి ఒక్కరు మిస్టేక్ చేసేది లైఫ్లో ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ కోసము ప్లానింగ్ చేసుకోరు. షార్ట్ టర్మ్ గోల్స్ ఇన్ ద సెన్స్ ఇది లెస్ దెన్ 1 year ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకు కొంచెం డబ్బు అవసరం ఉంటుంది. దేనికి అవసరం ఉంటుంది అంటే, మనకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, దానికోసం ప్రీమియం పేమెంట్స్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కొంచెం ప్రీమియం పేమెంట్స్ ఉంటుంది, రైట్. అలాగే ప్రతి ఒకరికి ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తుంటాయి, అవిటికి కూడా డబ్బులు కావాలి. ఫంక్షన్స్, ఫెస్టివల్స్, ఇంకా మెయిన్ పర్పస్ ఏంటంటే మనకు జాబ్లో రిస్క్ జరగచ్చు, లేదా పాండమిక్ సిచ్యువేషన్ రావచ్చు. సో మనము ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు సరిపడే డబ్బు మన లిక్విడ్ క్యాష్ పెట్టుకోవాలి. అదేమంటే ఎమర్జెన్సీ క్యాష్ అంటాం. సో వీటి కోసం మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడెక్కడ సేవ్ చేస్తామంటే, మనము బ్యాంక్లో పెట్టుకుంటాం డబ్బులు, ఆర్డీ చేస్తాము, ఎఫ్డి చేస్తాము, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటాము, పీపీఎఫ్ చేస్తాము, కొంతమంది ఇన్సూరెన్స్ చేస్తారు, కొంతమంది గోల్డ్ కొంటారు, రియల్ ఎస్టేట్, షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇట్లాంటి డిఫరెంట్ వీటిని అసెట్ క్లాసెస్ అంటారు. సో ఇవి మనం ఇంట్లో వీళ్ళ పేర్లు చూసి ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఇవి మనకు ఏ రిటర్న్ ఇస్తుందనేది చూడాలి. బ్యాంక్ వచ్చి మనకు 4% ఇస్తుంది, ఆర్డీ మనకు 6%, ఎఫ్డి 6%, పోస్ట్ ఆఫీస్ 6%, పీపీఎఫ్ అరౌండ్ 7.1%. సో పీపీఎఫ్ ఏమవుతుందంటే ఇది ఒక 15 years లాకింగ్ ఉంటుంది. ఇది 80C కిందికి వచ్చేస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది ఇందులో. ఇన్సూరెన్స్ మనకు 6 to 8% ఇస్తుంది ఎనీ ట్రెడిషనల్ ప్లాన్. సో మ్యాక్సిమం జనాలు అందరూ ఇదే ప్రోడక్ట్కి వెళ్తారు, ఇన్సూరెన్స్ ప్లాన్కి. ఇది దాదాపు 15 years నుంచి 25 years వరకు ఉంటుంది. ఇంకా గోల్డ్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు సౌత్ ఇండియాకి వచ్చి. గోల్డ్లో ఎంత ఇస్తుంది రిటర్న్, లాస్ట్ 10, 15, 20 years ఎప్పుడు తీసుకున్నా మనకు 8 to 12% రిటర్న్ ఇస్తుంది. ఇక మన సౌత్ ఇండియాకి వస్తే ఎక్కువ మంది చాలా ప్రియమైనది భూమి, రియల్ ఎస్టేట్. సో వాళ్ళు ఎక్కువ మటుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ ఏమైందంటే మనకు రియల్ ఎస్టేట్ రిటర్న్స్ బాగుంటుంది, కానీ లిక్విడిటీ ప్రాబ్లం, మనకు కావాల్సినప్పుడు డబ్బు రాదు. ఇక్కడ రిటర్న్ మనకు చూస్తే అరౌండ్ 9 to 12% రిటర్న్ వస్తుంది. ఇది ఇంకా వచ్చి షేర్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ రిటర్న్స్ బాగా వస్తుందని. సో షేర్స్లో వచ్చి మనకు అరౌండ్
లాస్ట్ డేటా తీసుకుంటే 18% వరకు రిటర్న్ వస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మనకు దాదాపు 15% రిటర్న్ వస్తుంది. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అంటే మనం చూసుకోవాలి. ఇది బ్యాంక్ నుంచి ఇన్సూరెన్స్ వరకు వచ్చి దీన్ని డెట్ ఫండ్స్ అంటాం. గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ వచ్చి ఫిజికల్ అసెట్స్. డెట్ ఫండ్స్ మనకి ఎంత చేసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ విల్ నాట్ 7% కన్నా ఎక్కువ రిటర్న్ రాదు. ఫిజికల్ అసెట్స్ వచ్చి 9 to 12% కన్నా రిటర్న్ అంత వస్తుంది. ఇక దీని వచ్చి షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చి దీన్ని ఈక్విటీ మార్కెట్ అంటాం. సో ఇది మినిమం టు మినిమం మనకు 15% ఇస్తుంది. సో అందరికి ఇప్పుడు మనం ఇందులో రిస్క్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనం రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ అంటారు షేర్ మార్కెట్లో పెడితే రిస్క్, కానీ నేనేమంటానంటే ఈ డెట్ మార్కెట్లో పెడితేనే రిస్క్ అని చెప్తాం. ఎఫ్డీలో పెడితే రిస్క్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో పెడితే రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ అంటే ఏదో మీకు చెప్తాను. మనకు బయట ఇంకొకటి ఉంది, ఇన్ఫ్లేషన్ అంటాం అది. సో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. సో మనం ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే బయట ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ అది చూసుకుంటే 6 to 7% ఉంది. అదే ఎడ్యుకేషన్ చూసుకుంటే 15 to 20% ఉంది. మెడికల్ 20 to 25% ఉంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చి 6 to 7% ఇన్ఫ్లేషన్ ఉంది. ఎడ్యుకేషన్ వచ్చి 15 to 20% ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ వచ్చి 20 to 25% దాకా. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ ధరలు పెరుగుతుంటాయి. సో మనం యావరేజ్గా ఒక 10% ఇన్ఫ్లేషన్ తీసుకుందాం. సో మనం ఎక్కడైతే డబ్బులు పెడతామో ఒక 10% కన్నా ఎక్కువ వచ్చినా వీఆర్ సక్సెస్ఫుల్ అనమాట. సో డెట్ ఫండ్ చూసుకుంటే 7% వస్తుంది, రైట్. సో ఇన్ఫ్లేషన్కి చూస్తే 10%. సో మనం ఇక్కడ ఎంత నష్టపోతున్నామంటే డెట్ ఫండ్ పెడితే దాదాపు ప్రతి సంవత్సరం 3% నష్టపోతున్నాం ఇక్కడ డెట్ ఫండ్స్లో. సో ఇక్కడ మనము రిస్క్ వరకు వచ్చాము. ఇక్కడ అసలు రిస్క్ అంటే ఏంది? రిస్క్ అంటే ఉన్న డబ్బులు పోవడం అంటే క్యాపిటల్ లాస్ లేదా ఆపర్చునిటీ లాస్ట్. మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది 15% వచ్చేది, కానీ మనం 7%కి వెళ్తున్నాం. సో అక్కడ మనకు ఇన్ఫ్లేషన్ మీద మనకు రిస్క్ వస్తుంది. అదే డైరెక్ట్ షేర్ మార్కెట్లో అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేసామనుకోండి, షేర్ మార్కెట్లో ఉన్న క్యాపిటల్ కూడా పోయే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది. సో అందులో పెట్టవచ్చు కదా అనుకుంటే గోల్డ్ ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే గోల్డ్ మనకు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి ఉంటే లాస్ట్ మూమెంట్ ఉంటే గోల్డ్ అమ్ముకుంటాం, కానీ గోల్డ్ ధరలు పెరిగినాయని ఎప్పుడు మనం గోల్డ్ అమ్ముకోము. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు సెంటిమెంట్ తోటి ముడిపడి ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ నేను ఇవాళ అమ్మాలనుకుంటే అమ్మలేను, దానికి కనీసం మంచి ధర రావాలంటే ఒక 6 నెలల టైం పడుతుంది. సో అలా మనకు లిక్విడిటీ రిస్క్ ఉంటుంది, లిక్విడిటీ అనేది రిస్క్ ఉంటుంది. మళ్ళీ షేర్స్కి వస్తే షేర్స్లో ఏ కంపెనీలో పెట్టాలి, ఏ కంపెనీలో పెట్టొద్దు అనేది మనకు నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. సో ఇందాక మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాము, అది 8 to 12% ఇస్తుంది. ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉంటే కానీ మనము గోల్డ్ అమ్ముకోవడం జరుగుతుంది, కానీ మార్కెట్లో రేటు పెరిగింది అని చెప్పి మనము గోల్డ్ అమ్ముకోలేము. అదే మనం రియల్ ఎస్టేట్కి వస్తే సపోజ్ నా దగ్గర 1 crore ఉంది అనుకుందాం, ఒక 2 BHK ఫ్లాట్ వస్తుంది, అది 1 crore పెడితే. సో దాని రెంట్ వచ్చి మనకు ఎంత ఉంటుంది, 20,000 నుంచి 30,000 దాకా రెంట్ వస్తుంది. సో 30,000 రూపీస్ రెంట్ వచ్చింది అనుకుందాం. సో సంవత్సరానికి ఎంత అవుతుంది, 3.6 lakhs అవుతుంది. సో ఇట్స్ కమింగ్ టు 3.6%. అదే నేను 1 crore నేను ఎఫ్డి చేశాను అనుకోండి, నాకు ఈజీగా 6% వస్తుంది. అదే నేను మ్యూచువల్ ఫండ్లో బ్యాలెన్స్ ఫండ్లో వేసాను అనుకోండి 1 crore, నాకు ఈజీగా 12% రిటర్న్ వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ కన్నా మంచి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మా మ్యూచువల్ ఫండ్కి వస్తే. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అంటే, సో మ్యూచువల్ ఫండ్ ఇస్ ఏ డ్రైవర్, ఇట్స్ ఏ కాన్సెప్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఫండ్ మేనేజర్ ఉంటాడు, అతను ఈ అన్ని ప్రోడక్ట్స్ పెట్టి అతను మనకు 15% అష్యూర్డ్ రిటర్న్ ఇస్తాడు లాంగ్ టర్మ్లో. సో ఇక్కడ చూసుకుంటే మనము లాంగ్ టర్మ్కి వచ్చి మనకు మినిమం టు మినిమం 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ గోల్స్కి వచ్చి 8 to 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ గోల్స్కి వచ్చి మనము 6 to 7% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మనకు
ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ లాగా వస్తుంటుంది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ త్రూ వెళ్తే మీకు మంచిగా సజెస్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్ గోల్స్కి ఏ ఫండ్ సజెస్ట్ చేస్తారు, మిడ్ టర్మ్ గోల్స్కి ఏ సజెషన్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్స్కి ఏ ఫండ్స్ పెట్టారనో ఒక మనలాంటి అడ్వైజర్ దగ్గరికి వస్తే కానీ మీకు చెప్తాం ఎలా ఉంటుందో.